తమ ప్రభుత్వం ప్రజలకే జవాబుదారీ అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా సీఎం శాసనసభలో మాట్లాడుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఉన్నంత వయస్సు అనుభవం తనకు లేదని, కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్ని అంశాలపై చర్చిస్తామని స్పష్టం చేశారు. 2023లోనూ గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలనుకున్నారని, కోర్టు కఠినంగా వ్యవహరించడంతో గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే వ్యవస్థలు ఏర్పడ్డాయని, ప్రభుత్వాలు వ్యక్తుల ఆస్తులు కాదని, బలహీన వర్గాలకు చెందిన మహిళా గవర్నర్ను గత ప్రభుత్వం అవహేళన చేసిందని ఆరోపించారు. గద్దరు గూడాంజన్న వంటి వారిని బీఆర్ఎస్ అవమానించిందని, ప్లానింగ్ డిపార్ట్మెంట్తో పక్కాగా కూలగణన చేశామన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో దొరికిందెవరో, కోళ్ల పందేలతో ఫామ్ హౌస్లో పట్టుబడ్డదెవరో అన్నీ తమకు తెలుసన్నారు. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాలను సభలో ప్రవేశపెడతామన్నారు. జన్వాడ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిరు అధ్యక్ష? మొయినాబాద్ లో మొన్న జరిగిన కోళ్ల పందాలలో, క్యాసినోలలో ఎవరు దొరికిండ్రు అధ్యక్ష? దుబాయ్ లో డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష? మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్ లో కూర్చొని పైన వేసి ఆ శవాన్ని అక్కడనే దానం చేపించి వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష? సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు అన్ని తీసి ఇప్పి ముందర పెడతా అధ్యక్ష. ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండ్రేమో, అట్లేం కుదరదు అధ్యక్ష. ఇది యువత పట్ల